హలో ఫ్రెండ్స్, ఈరోజు సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. జనరల్గా మనకి ఎప్పుడున్న కర్రీస్ అవన్నీ చేసే ఓపిక లేనప్పుడు, లేదంటే టైం లేనప్పుడు ఇలా సాంబార్ రైస్ ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. నేను చేసే ఈ పద్ధతిలో కనుక చేసుకున్నారంటే రుచికి రుచి ఉంటుంది, అలాగే తొందరగా కూడా అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ దీనికోసం మనం ఈ ప్రిపేర్ చేసుకునే దానికన్నా ముందు మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి సాంబార్ రైస్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. సో దానికోసం ఫస్ట్ మనము ఒక కప్పు రైస్, ఇక్కడ మీరు మీ కొలతను బట్టి వేసుకోండి. అంటే జనరల్గా మనకు రెగ్యులర్గా ఏదైనా కొలత గిన్నె కానీ లేకపోతే ఏదైనా పెట్టుకుంటాం కదా, దాంతో మీరు వేసుకోండి. ఇలా ఒక కప్పు రైస్ వేసుకుంటే ఒక కప్పు తగినంత పప్పులన్నీ వేసుకుందాము. అంటే హాఫ్ కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు, కొద్దిగా శనగపప్పు కొంచెం తక్కువగా ఉండాలి. మిగతా రెండు పప్పులన్నీ సగం సగం వేసుకోండి. ఇలా మొత్తం 3 పప్పులు కలిసి ఒక కప్పు అయితే సరిపోతుంది. సో చూసారు కదా, ఇవన్నీ వేసుకొని 1కి 2 సార్లు మంచిగా కడిగేసుకొని ఇంకా మంచినీళ్ళు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం కూరగాయలు ప్రిపేర్ చేసుకుందాము. సో చూసారు కదా, ఇలా మంచినీళ్ళు పోసేసుకొని ఇక పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను కూరగాయలు కట్ చేసుకున్నాను. మీకు మీ నచ్చిన కూరగాయలు వేసుకోండి. ఇక్కడ సాంబార్లో జనరల్గా చాలామంది మునక్కాయలు, ఆలుగడ్డ ఇలా రకరకాల కూరగాయలు అన్నీ వేసుకుంటారు కదా. ఇక్కడ నేను మాత్రం వంకాయ, కొంచెం క్యాలీఫ్లవర్, క్యారెట్, బెండకాయ ఇవన్నీ వేసుకుంటున్నాను. చెప్పాను కదా, మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం దీనికోసం చింతపండు పెట్టుకుందాము. చూసారు కదా, కొంచెం చిన్న గుప్పడంతా చింతపండు వేసుకొని 1కి 2 సార్లు ఇది కూడా మంచిగా కడిగేసుకొని నీళ్ళు వేసేసుకొని ఇంకా పక్కన పెట్టుకుంటే ఇక మనకు అన్నీ రెడీ చేసుకున్నట్టే. ఇప్పుడు మనం అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ఇక్కడ రైస్ ఉడికించుకొని పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. దానికోసం కుక్కర్ పెట్టుకొని మనం పెట్టుకున్నాం కదా రైస్, పప్పులు అవన్నీ వేసుకొని దీనికి ఒక డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకుందాము. జనరల్గా మనకి 2 కప్పులు అయ్యాయి కదా, దానికి 4 కప్పులు లేదా 5 కప్పులైనా వేసుకోండి వాటరు. కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా సాంబార్ రైస్, మరి గట్టిగా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. సో దీంట్లో కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి కలిపేసి ఇక మూత పెట్టుకొని ఒక 5 విజిల్లు, చెప్పాను కదా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక 5 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనం సాంబార్ ప్రిపరేషన్ చేసేసుకుందాం. దానికోసం ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి మీ స్పైసీకి తగినన్ని వేసుకోవచ్చు. అలాగే కొంచెం మెంతిం కూర, ఇది కనుక మీరు ఆయిల్లో ఇలా కొద్దిగా వేసుకున్నారనుకోండి స్మెల్ చాలా బాగా వస్తుందండి. మన కసూరి మేతి వేసుకుంటాం కదా, దాని బదులు ఇలా ఫ్రెష్ మెంతి కూర వేసుకున్నారంటే ఇంకా స్మెల్ చాలా బాగా వస్తుంది. కాబట్టి కొద్దిగా మెంతిం కూర, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఇక మూత పెట్టుకొని ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకుందాము. సో ఇలా ఒక 50% ఉడికిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా వేసుకున్నాను. మీరు చిన్నగా ఉంటే ఒక 2 వేసుకోండి. ఇవి కూడా వేసుకొని ఇది కూడా మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత మనము చింతపండు రసం తీసి పెట్టుకోండి. ఇలా చింతపండు రసం ఒక బౌల్ వేసుకుంటే ఇంకొక బౌలు లేదా 2 బౌల్లో వాటర్ వేసుకోండి. ఇలా వేసుకొని ఇక మూత పెట్టుకొని మంచిగా చిక్కగా అయ్యేంత వరకు, అంటే మనకి ఇప్పుడు చూసారు కదా పల్చగా ఉంది కదా, ఇది కొంచెం చిక్కబడేంత వరకు మరలించుకుందాము. అప్పుడైతే మనకి చింతపండు రసము ఎంత బాగా మరలితే మన సాంబార్ అనేది అంత టేస్ట్ వస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ దాన్ని కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకుందాము. ఈలోపు మన అన్నం ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక మన చింతపండు రసం చూసారు కదా, మీకు చూపిస్తున్నాను కదా, అలా కొంచెం చిక్కబడ్డాక ఇక మనం ఉడికించుకున్న రైస్ వేసేసుకోండి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా మంచిగా కలిపేసుకొని ఇందులో సాంబార్ పొడి, లేదంటే మనము రీసెంట్గా నేను వీడియో అప్లోడ్ చేశానండి మనకి పులిహోర పొడి అని, అది వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. నేను అదే వేశాను, సాంబార్ పొడి వేయలేదు. అదే 1.5 స్పూన్ వేసి ఇంకా కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తే
కొద్దిగా ఉప్పు, అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసి ఇంకొక నిమిషం ఉడికించుకున్నారనుకోండి, మన సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు లింక్ నేను పైన ఇస్తానండి. మీరు ఇదివరకు చూడకుంటే నాదే మీకు ఇందాక పొడి వేశాను కదా, సాంబార్ పొడి, అది నేను పులిహోర పొడి అని చేశాను. పైన లింక్ వస్తుంది చూసారా, ఆ లింక్ ప్రెస్ చేయండి. మీకు ఆ సాంబార్ పొడి కూడా డీటెయిల్ వీడియో వస్తుంది. అది చూసేసి ఆ పొడి కూడా వేసుకొని చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకా రోజు ఇదే కావాలంటారు, అంత కమ్మంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ మిస్ కావద్దు అంటే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా నేను వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.